వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన సంఘటనలు, సమావేశాలు, రాజకీయపరమైన అంశాలు, జిల్లా అభివృద్దిపై మా ఆకాశవాణి ప్రతినిధి నరేందర్ అందిస్తున్న సమగ్ర నివేదిక. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం అసైన్డ్ భూములకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచెర్ల గ్రామ రైతులతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇటీవల చర్చలు జరిపారు. లగచెర్ల గ్రామ రైతులతో భూసేకరణలో అభ్యంతరాలు తదితర అంశాలపై కూలంకషంగా వారితో చర్చించారు. దుద్యాల మండలం లగచెర్ల గ్రామానికి చెందిన మొత్తం 30 మంది రైతులు తమ సమ్మతిని తెలియజేసినట్టు కలెక్టర్ చెప్పారు. వీరికి ఎకరాకు 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు, ఇంటికొక ఉద్యోగం కల్పించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి నియోజకవర్గంలో గల పట్టణ మున్సిపాలిటీలకన్నింటికీ కలిపి వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో జిల్లా కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల జిల్లా గ్రంథాలయ ప్రాంగణంలో 66.22 కోట్ల రూపాయల TUFIDC నిధులతో సీసీ రోడ్లు, పార్కులతో పాటు వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. రామయ్యగూడ MIGలో అమృత్ 2.0 పథకం కింద 12 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న నీటి సరఫరా అభివృద్ది, కాలనీ పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రిక్షా కాలనీలో 1.43 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పనులకు కూడా స్పీకర్ శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామని అన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తుందని తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పగడ్బందీగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ లింగియా నాయక్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. హెల్మెట్పై అవగాహన, కొన్ని నియోజకవర్గాల్లో హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ జిల్లా రవాణా శాఖాధికారి వెంకట్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో గత ఏడాది సగటున 5 లక్షల మంది రోడ్డు ప్రమాదాలకు గురికాగా రాష్ట్రంలో 6,000 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణించినట్టు చెప్పారు. దీనిని అరికట్టాలంటే వాహన చోదకులు, ప్రయాణికులు, ప్రజలు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో పోస్టర్ విడుదల, కరపత్రాల పంపిణీతో పాటుగా బస్టాండ్, ఆటోస్టాండ్, రైల్వే స్టేషన్, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.